Welcome back to the class, students. And before starting the class, let's see today what is the quote of the day. Push yourself because no one else is going to do it for you. Means మీ కష్టం మీరే పడాలి. మనం ఎవరో వస్తారు, ఎవరో మనల్ని ఉద్ధరించేస్తారు, మనకి హెల్ప్ చేస్తారు. సో అప్పుడు మనం సక్సెస్ని రీచ్ అవుతామేమో అన్న కలలు మనకొద్దు. ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేయాలి అన్న ఆ థాట్ ప్రాసెసింగే మనకొద్దు. ఎవ్వరూ కూడా మనల్ని మా సక్సెస్ఫుల్ జర్నీని మనం సక్సెస్ అవ్వడానికి మనకి ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో మీ కష్టం మీరే పడాలి. బికాజ్ ఇట్స్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీరే కష్టపడి మీరు ఏదైతే సక్సెస్ఫుల్ గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీ కష్టం మీరే పడాలి. సో ఆన్ దిస్ నోట్, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. సో ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ హైరార్కిల్ మోడల్. డేటాబేస్ మోడల్స్లో మనకున్న one of the important model adi hierarchical model. So a database model defines the logical design and the structure of a database. అసలు డేటాబేస్ మోడల్ ఏం డిఫైన్ చేస్తుందంట, లాజికల్ డిజైన్. అంటే ఈ డేటాబేస్ మీరు యూజ్ చేస్తున్న మోడల్ యొక్క లాజికల్ డిజైన్ ఎట్లా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటంటే డేటాని ఏ విధంగా మీరు స్టోర్ చేస్తారు అనేది డేటాబేస్ మోడల్ అనేది మనకి చెప్తుంది. Next point, it defines how data will be stored, accessed and updated in a database management system. So database model ఇంకా ఏం చెప్తుంది మనకి, డేటాని మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలోకి డేటాని ఎట్లా స్టోర్ చేయాలి, వాట్ ఆర్ ద క్వరీస్, మనం ఏం క్వరీస్ రాసి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం, ఎట్లా యూజర్ అనేవాడికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, వాట్ ఆర్ ద కీవర్డ్స్, ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేసి యూజర్ డేటాని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాబేస్ నుంచి మనం డేటాని యాక్సెస్ చేసుకుంటాడు యూజరు. అండ్ అట్ ద సేమ్ టైం ఏమైనా చేంజెస్ ఉంటే ఎట్లా చేంజెస్ చేయాలి, అప్డేషన్ ఎట్లా చేయాలి, డిలీషన్ ఎట్లా జరుగుతుంది, ఎవ్రీథింగ్ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎలా జరుగుతుంది అనేది డేటాబేస్ మోడల్ మనకి డిఫైన్ చేస్తుంది. While the relational model is the most widely used database model. మనకున్న డేటాబేస్ మోడల్లో బాగా పాపులర్గా యూజ్ చేసేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేసేది, కంపెనీస్ కానీ రెగ్యులర్గా యూజ్ చేసేది రిలేషనల్ మోడల్. అపార్ట్ ఫ్రమ్ ద రిలేషనల్ మోడల్ మనకి ఇంకా చాలా డేటాబేస్ మోడల్స్ ఉన్నాయి. అవి హైరార్కిల్ మోడల్, నెట్వర్క్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, రిలేషనల్ మోడల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం హైరార్కిల్ మోడల్ అంటే చూద్దాం. సో హైరార్కిల్ మోడల్ అంటే దిస్ డేటాబేస్ మోడల్ ఆర్గనైజెస్ డేటా ఇంటూ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్. ఎస్పెషల్లీ హైరార్కిల్ మోడల్ యూజ్ చేసుకున్న వాళ్ళు డేటాని ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ లైక్ స్ట్రక్చర్ విత్ ఏ సింగిల్ రూట్. అది కూడా ఎలా ఉంటుందంటే విత్ ఏ సింగిల్ రూట్ టు విచ్ ఆల్ అదర్ డేటా ఈజ్ లింక్డ్. ఆ ఒక్క సింగిల్ రూట్కి మిగిలిన డేటా అంతా కూడా లింక్ అయి ఉంటుంది. ద హైరార్కీ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ డేటా. ఎప్పుడు కూడా హైరార్కీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇట్ స్టార్ట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ద రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది, రూట్ డేటా, అండ్ ఎక్స్పాండ్స్ లైక్ ఏ ట్రీ. అది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, లైక్ ఏ ట్రీ. యాడింగ్, ఎలా ట్రీ కింద ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, యాడింగ్ చైల్డ్ నోడ్స్ టు ద పేరెంట్ నోడ్. ఎలా అంటే ట్రీకి ఇట్ జస్ట్ లైక్ మన రూట్ డేటాకి చైల్డ్ నోట్స్ ఉంటుంది, చైల్డ్ నోట్స్, యాడింగ్ చైల్డ్ నోట్స్ చేసుకుంటే ఎవరికి చైల్డ్ నోట్స్, ఇది టు ద పేరెంట్ నోట్స్. మీకు డయాగ్రామ్ చూపిస్తాను, అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కాలేజ్ ఈజ్ ద రూట్ నోడ్. ఈ కాలేజ్కి రెండు చైల్డ్ నోట్స్ ఉన్నాయి, అవి డిపార్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిపార్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద చైల్డ్ నోడ్స్ ఆఫ్ పేరెంట్ నోడ్ ఆఫ్ కాలేజ్. So college is a parent node and department and infrastructure are derived from the college. So college is a single root. దీని నుంచి మనకి స్ట్రక్చర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడు కూడా హైరార్కిల్ మోడల్ మనకి ఎట్లా ఉంటుంది, ఓన్లీ వన్ సింగిల్ రూట్ ఉంటుంది, దాని నుంచే మనకి డేటా అనేది ఎక్స్పాండ్ అనేది అవుతుంది. సో ఈ కాలేజ్ అనే పేరెంట్ నోడ్కి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ డిపార్ట్మెంట్ అగైన్ మళ్ళీ మనకి 3 టైప్స్ కింద డివైడ్ అయింది. డిపార్ట్మెంట్లో
కోర్సెస్ ఉంటాయి. డిపార్ట్మెంట్ అంటే మనం మ్యాథ్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో డిపెండింగ్ అపాన్ ద కోర్స్ డిపార్ట్మెంట్ అనేది కోర్స్ కింద కూడా మనం డివైడ్ చేస్తాం. అలా ఈచ్ ఎవ్రీ కోర్స్కి సపరేట్ టీచర్స్ ఉంటారు అండ్ కోర్సెస్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. మ్యాథ్స్ స్టూడెంట్స్, ఫిజిక్స్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. అందుకని వీళ్ళందరూ దేని కిందకు వస్తారు, మనకి డిపార్ట్మెంట్ కిందకు వస్తారు. సో డిపార్ట్మెంట్ ఈజ్ ద పేరెంట్ నోడ్ ఆఫ్ దీస్ 3 చైల్డ్ నోడ్స్. డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ పేరెంట్ నోడు, వాటికి డిపార్ట్మెంట్కి చైల్డ్ నోడ్స్ ఎవరున్నారు ఇక్కడ, కోర్సు, టీచర్స్, స్టూడెంట్స్. అగైన్ దిస్ కోర్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 చైల్డ్ నోడ్స్. అవేంటి, కోర్స్ అనేది మనం థియరీ క్లాసెస్ జరుగుతాయి. ఒక కోర్సుని మనం కంప్లీట్ చేయాలంటే థియరీ క్లాసెస్ జరుగుతాయి యాజ్ వెల్ యాజ్ డిపెండింగ్ అపాన్ ద కోర్స్ వీ విల్ హ్యావ్ ఏ ల్యాబ్స్ ఆల్సో. సో ఈ కోర్స్ అనేది ఇక్కడ పేరెంట్ నోడ్ అవుతుంది. ఎవరికి పేరెంట్ నోడ్ ఇది, థియరీ అండ్ ల్యాబ్స్ అనే 2 చైల్డ్ నోడ్స్కి కోర్స్ అనేది పేరెంట్ నోడ్ అవుతుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు హైరార్కిల్ మోడల్లో డేటాని మనం ట్రీ లైక్ స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా హైరార్కిల్ స్ట్రక్చర్లో సింగిల్ రూట్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఈ పేరెంట్ నోడ్కి చైల్డ్ నోడ్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకోసారి నోడ్స్ చూద్దాము. చూడండి ఇక్కడ, ఇన్ దిస్ మోడల్ ఏ చైల్డ్ నోడ్ విల్ ఓన్లీ హ్యావ్ ఏ సింగిల్ పేరెంట్ నోడ్. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద చైల్డ్ నోడ్స్. ఇక్కడ మనకి వాటికి పేరెంట్ నోడ్ ఎవరున్నారు, కాలేజ్ ఈజ్ ద సింగిల్ పేరెంట్ నోడ్ ఫర్ ద డిపార్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యాజ్ వెల్ యాజ్ మీరు డౌన్కి వస్తే ఇక్కడ కోర్సు, టీచర్స్, స్టూడెంట్స్ అనే 3 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. అవి ఎవరి దగ్గర నుంచి డిరైవ్ అయ్యాయి, డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డిరైవ్ అయింది. అంటే డిపార్ట్మెంట్ ఈజ్ ద సింగిల్ పేరెంట్ నోడ్ ఆఫ్ ద 3 చైల్డ్ నోడ్స్. ఎవరు వాళ్ళు, కోర్సు, టీచర్స్, స్టూడెంట్స్. కోర్సు, టీచర్స్, స్టూడెంట్స్కి 3 చైల్డ్ నోడ్స్కి ఒకటే పేరెంట్, సింగిల్ పేరెంట్ నోడ్ విచ్ ఈస్ డిపార్ట్మెంట్. అలా మీరు కిందకు వస్తే థియరీ, ల్యాబ్స్ అనే 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. ఆ 2 చైల్డ్ నోడ్స్కి పేరెంట్ నోడ్ ఎవరు, కోర్స్. ఓకే, నెక్స్ట్, దిస్ మోడల్ efficiently describes many real world relationships like index of book, recipes, etc. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా దీని గురించి తెలియాలి అంటే ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాను, డిస్క్రైబ్స్ మెనీ రియల్ వరల్డ్ రిలేషన్షిప్స్ లైక్ ఇండెక్స్ ఆఫ్ బుక్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ పర్చేస్ చేశారు. సో ఆ బుక్ లోపల కంటెంట్ ఏముందని తెలుసుకోవాలంటే మీరు ఇండెక్స్ని ముందు చూస్తే లోపల కంటెంట్ ఏంటనేది మీకు టాపిక్ వైజ్ మీకు ఆల్రెడీ ఇండెక్స్లో ఉంటుంది. సో ఇండెక్స్ ఆఫ్ బుక్ అనేది వీ కెన్ డిస్క్రైబ్ యాజ్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ హైరార్కిల్ మోడల్. యాజ్ వెల్ యాజ్ రెసిపీస్. సో ఒక్క రెసిపీని మనం తయారు చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తుంది. సో అంటే రెసిపీని మీరు ఏదైతే తయారు చేస్తున్నారో ఆ రెసిపీ ఈజ్ ఎ పేరెంట్ నోడ్, అందులో మనం యూజ్ చేసేవన్నీ కూడా చైల్డ్ నోడ్స్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, ఇన్ హైరార్కిల్ మోడల్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ ట్రీ లైక్ స్ట్రక్చర్ with 1 to many relationships between 2 different types of data. In hierarchical model data is organized into tree like structure. అదే ఎలాగో మనం చెప్పుకునేది ట్రీ లైక్ స్ట్రక్చర్ లో ఉంటుంది విత్ 1 to many relationships with 1 to 1 parent node and number of children with and that to different types of data. For an example, a university can have many courses. ఒకసారి యూనివర్సిటీలో మనం ఎంటర్ అయిన తర్వాత సపోజ్ మనం సిఎస్ స్టూడెంట్ అంటే యూనివర్సిటీలో ఓన్లీ సిఎస్ కోర్సే ఉండదు కదా, నెంబర్ ఆఫ్ కోర్సెస్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ నెంబర్ ఆఫ్ కోర్సెస్ని టీచ్ చేయడానికి మెనీ ప్రొఫెసర్స్ యూనివర్సిటీలో వర్క్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మెనీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సిఎస్ స్టూడెంట్స్ ఉంటారు, ఇందాక చెప్పుకున్నట్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ప్రొఫెసర్స్ అండర్ వన్ యూనివర్సిటీ దే ఆల్ వర్క్ టుగెదర్. సో ఇటువంటి డేటాని మనం ఆర్గనైజ్ చేయాలంటే ద బెస్ట్ మోడల్ వచ్చి హైరార్కిల్ మోడల్. పాయింట్, ఇట్ ప్రమోటెడ్ డేటా షేరింగ్. మీన్స్ డేటా అనేది మనకి ఒక్క సర్వర్లో కాకుండా మోర్ దాన్ 1 సర్వర్లో, ఇన్ నెట్వర్క్లో మోర్ దాన్ 1 సర్వర్లో డేటా స్టోర్ అవ్వడం వల్ల మనకి డేటా అనేది నెంబర్ ఆఫ్ యూజర్స్కి షేరింగ్ వెళ్తుంది. ఎట్లా, దీనికోసం అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ లాకింగ్ మెకానిజంని యూజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్ లాకింగ్ మెకానిజం ద్వారా సేమ్ సెట్ ఆఫ్ డేటాని ఎటువంటి చేంజెస్ లేకుండా అట్ ద సేమ్ టైం
2 people, more than 1 people at the same time number of people సేమ్ డేటాని షేరింగ్ వెళ్ళేటట్టు ఈ డేటా మోడల్ మనకి హెల్ప్ చేస్తుంది. సో డేటా షేరింగ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫీచర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎస్పెషల్లీ హైరార్కిల్ మోడల్. ఎవ్రీ డేటా మోడల్ కూడా డేటా షేరింగ్ని ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే డేటా అనేది వన్ సర్వర్లో కాకుండా మోర్ దాన్ వన్ సర్వర్లో సేవ్ అయ్యి ఉండడం వల్ల, స్టోర్ అయ్యి ఉండడం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ లాకింగ్ మెకానిజంని యూజ్ చేసి ఎటువంటి చేంజెస్ లేకుండా నెంబర్ ఆఫ్ పీపుల్ అట్ ద సేమ్ టైం డేటాని షేర్ చేసుకునే పాసిబిలిటీ అనేది మనకి హైరార్కిల్ మోడల్లో ఉంటుంది. Now coming to the next advantage, it is efficient with one-to-many relationships. So one-to-many relationships means, for an example, take one table. ఆ టేబుల్లోంచి ఒక రికార్డు వేరే అనదర్ టేబుల్లో రికార్డ్స్ తోటి అసోసియేషన్ మెయింటైన్ చేస్తుంది. 2 టేబుల్స్లో సేమ్ రికార్డు ఒకదానికొకటి అసోసియేషన్ చేసుకుంటాం వల్ల మనకేమవుతుందంటే అట్ ద సేమ్ టైం మనం సేమ్ వాల్యూని 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి మనం యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ప్రమోట్స్ డేటా ఇంటిగ్రిటీ. ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది వాట్ డస్ ఇట్ మీన్ బై డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ అంటే డేటాని కరెక్ట్గా మెయింటైన్ చేయడం, డేటా కరెక్ట్నెస్, యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. మనం డేటాని కరెక్ట్గా స్టోర్ చేస్తున్నామా లేదా, వైల్ మనం స్టోర్ చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కనుక ఇమీడియట్గా డేటాబేస్ మనకి ఎర్రర్ చూపించాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, యూజర్ మనకి టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉంది ఫోన్ కాలంలో మనం ఫోన్ ఎంటర్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ ఫోన్ కాలం మనం 10 డిజిట్స్ కాలం మనం క్రియేట్ చేసుకుంటే 10 సెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలా లేదు 6 డిజిట్ మనం తీసుకుంటే 6 డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఈ రెండూ కాకుండా మీరు ఫోన్ కాలంలోకి ఒక క్యారెక్టర్స్ని పంపిస్తున్నారు లేదా ఒక స్ట్రింగ్ అని పంపిస్తున్నారు, నేమ్ని. సో అక్కడ మనకి ఇమీడియట్గా డేటాబేస్ మనకి ఎర్రర్ చూపించాలి. ఎందుకని, మీరు తీసుకుంది ఫోన్ కాలం, మీరు డేటాని ఇన్సర్ట్ చేస్తుంది ఫోన్ కాలంలోకి, కానీ మీరు అక్కడ ఏం పంపిస్తున్నారు, స్ట్రింగ్ మీన్స్ మోర్ దాన్ 1 క్యారెక్టర్, ఒక పేరుని పంపిస్తున్నారు. సో ఇమీడియట్గా ఏం చూపిస్తుంది మనకి డేటాబేస్, ఇది ఎర్రర్, ఇది కాంట్ ఏబుల్ టు insert the data in phone column because the phone column data type is number data type. మనం ఎంటర్ చేస్తున్నది నేమ్ is a varchar string data type అనేది మనకి ఇమీడియట్గా ఎర్రర్ని చూపించాలి. సో ఎప్పుడైతే డేటాబేస్ ఇలా ఎర్రర్ని చూపిస్తుందో అప్పుడు అది అంటే ఆ డేటాబేస్ని ఏమని పిలుస్తామంటే ఏ గుడ్ డేటాబేస్. ఆల్వేస్ గుడ్ డేటాబేస్ ఎన్ఫోర్స్ డేటా ఇంటిగ్రిటీ వెన్ ఎవర్ పాసిబుల్. ఎప్పుడైతే మిస్టేక్స్ జరుగుతుందో ఇమీడియట్గా అది అక్కడ ఎర్రర్ని చూపిస్తే మనం అక్కడ రెక్టిఫికేషన్ చేసుకొని మిస్టేక్ని సరిదిద్దుకొని కరెక్ట్గా మనం డేటాని టేబుల్స్లోకి మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం. సో హైరార్కిల్ మోడల్లో కూడా ఎప్పుడు కూడా డేటా ఇంటిగ్రిటీని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్. Changes in structure require changes in all application programs. Once tree-like data structure ni మనం కనుక ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎంటైర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని కూడా మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ ఫిజికల్ డేటా స్టోరేజ్ క్యారెక్టరిస్టిక్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఫిజికల్ డేటా స్టోరేజ్ అంటే మనం డేటాని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే కనుక మనకి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మెయిన్గా మనకి టేబుల్ నార్మలైజేషన్ అంటే ఏంటి, టేబుల్ డీనార్మలైజేషన్, ఇండెక్సింగ్, క్లస్టరింగ్, ఇంకా షేర్డ్ పార్టిషనింగ్, మెమరీ అలొకేషన్ ఎలా చేయాలి, డేటాబేస్ స్టోరేజ్ టోపాలజీ ఎలా చేయాలి, సో మెనీ థింగ్స్ మనకి చాలా వీటి మీద నాలెడ్జ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ మనం చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ నాలెడ్జ్ మనకి మంచిగా ఉంటేనే ఈ హైరార్కిల్ మోడల్ని మనం సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తాం వితౌట్ ఇన్కన్సిస్టెన్సీ, ఎటువంటి మిస్టేక్స్ లేకోకుండా మనం ఈ పర్టికులర్ ఈ కాన్సెప్ట్స్ మీద ఏది ఫిజికల్ డేటా స్టోరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద మనకి పర్టికులర్గా నాలెడ్జ్ ఉంటే కనుక ఈ హైరార్కిల్ మోడల్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలం. అంటే ఆ నాలెడ్జ్ అనేది ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మాత్రమే ఈ మోడల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు. క్లియర్? సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. మీ డౌట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రెక్టిఫై చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్.